మళ్ళీ ఏదో సుత్తేడేలాగుడు ఏర్చేదేందో ఏర్చాలా మళ్ళీ ఎవరి మీదనో ఏర్చడం. అసెంబ్లీకి వస్తాడా లేదనే పరిస్థితి ఉంది. కాబట్టి అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు తట్టుకోలేడు అతను. నా మీద వ్యక్తిగతంగా కోడికత్తి కేసు, వివేకానందుడి కేసు, మా వియ్యంగుని కేశవరెడ్డి దాంట్లో నేనేదో తప్పు చేసినట్టు అతనితో ఒక స్టేట్మెంటు, దాని మీద ఒక కేసు, ఒక కిడ్నాప్ కేసు, ఒక ఎస్సీ కేసు, 6 రకాలుగా కేసులతో నన్ను వేధించాడు. అన్నీ రుజువైనాయి తప్పని. వాళ్ళు చెయ్యని తప్పే లేదు. సొంత చెల్లెలను దూరం పెట్టినాడు, అమ్మను దూరం పెట్టినాడు, రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినాడు. నేనైతే సింపుల్గా చెప్పేమాట, బటరు తను తింటూ అందరికీ బటర్ మిల్క్ దాంట్లో నీళ్లు పోసి, నేను నొక్కినా నువ్వు నొక్కినా అంటే నువ్వు నొక్కినది కూడా చెప్పాలి కదా లోకానికి. అసలు ఈ 11 మంది అంటే తనుగాక 10 మంది, 4 ఎంపీలు తనకు వారం రోజుల లోపలనే ఉండే పరిస్థితి లేదు. నిన్న శివప్రకాష్ రెడ్డి అని సునీత మేనమామ గారికి ఒక విషయం ఫోన్ చేసి చెప్పాడు. నాకు కంగ్రాట్ చెప్పడానికి ఫోన్ చేస్తే చెప్పిన, వితిన్ ఏ 1 వీక్ టైం యువర్ పులివెందల వైఎస్ఆర్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వీక్. అంటే ఒక వారం లోపలనే పులివెందల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వీక్ అవుతుంది. మాకు బీజేపీ పార్టీకి సరెండర్ చేస్తాడు. దాసోహం గోవింద వచ్చిన దరిద్రుని మా వాళ్ళు పక్కన పెడతారు. ఆ నామరూపాలు లేకుండా చేయాలి. ఇటువంటి చెత్త పాలన మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 30 ఏళ్ళు పాలన చేస్తాను, ప్రపంచమంతా అతని వైపు చూడాలంట. అయితే కరెక్ట్గా చెప్పినాడు. ఎక్కడ లేని విధంగా ప్రపంచమంతా చూసే విధంగా తప్పులు చేసినాడు. ప్రపంచం అంతా చూసే విధంగా 11+4 సీట్లు మిగిలినాయి. అతను చెప్పినది కరెక్టే. నా వైపే చూడాలంటే చూశారు. ఇప్పుడు ఇంత దరిద్రపు ఓటమి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నా జీవితంలో ఇంత దరిద్రంగా పాలన చూడలేదు, ఇంత దరిద్రంగా వైఎస్ఆర్ పార్టీ ఓటమి చూడలేదని. 2 కరెక్టే. దరిద్ర పాలన, ఘోరమైన ఓటమి. కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేసే దానికోసం కేంద్ర సహకారంతో పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం కానీ, అమరావతి కానీ, ప్లస్ మా రాయలసీమ ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలను ముందుకు తీసుకురావడం కానీ, మా కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, మా కడపలో కొప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్ జోన్కు నిర్మాణ రంగం కానీ, అసలు ఉడాన్ అనే స్కీమ్ ఫ్లైట్లు కూడా తీసేసినాడు ఈ దరిద్రుడు డబ్బు కట్టక. అవి కూడా రీరన్ కావాలా, జలజీవన్ మిషన్ రన్ కావాలా, గ్రామీణ ఉపాధి చక్కగా జరగాల. 16 ఐటాలకు గ్రామీణ ఉపాధి డబ్బు ఇస్తామంటే తీసుకోలేకున్నాడు. ఆయుష్మాన్ భారత్ కార్డులను దొంగలు దొక్కినాడు. 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. కరోనా వచ్చినప్పుడు కూడా దాన్ని ఆ కార్డును పక్కన పెట్టినాడు. కేసీఆర్ గారు వ్యాన్లు ఆపితే కనీసం ఫోన్ కొట్టలే. నేను అందుకే అతనికి చెప్పిన, కరుణ లేని, కనికరం లేని కనకరాజు అని. దానికి కావాల్సింది డబ్బు, తనకు కావాల్సింది పదవి. భారత రాజ్యాంగం పక్కన పెట్టినాడు. భారతీయ రాజ్యాంగం. మన మా వాళ్ళు కడపలో అడిగినారు, సార్ ఇంకా ఏమన్నా కేసు పరంగా మీరు ఏం చేస్తారని. వాడు 8వ ముద్దాయిని వాడు హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టులో కేసు మూవ్ చేసి ఆ బెయిల్ కూడా రద్దు చేపిస్తారు. నేను పర్సనల్గా నా మీద వ్యక్తిగతంగా కచ్చగట్టినారు కుటుంబం. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చంపి నా మీద పెట్టడం. కోడికత్తి కేసు మీరు చూసింటారు. అతను పిల్లకాయ శ్రీనివాస్ కూడా బెయిల్ వచ్చింది. కనీసం కేసులకు అటెండ్ కాడు, సిబిఐ కేసులకు అటెండ్ కాడు, ఈడీ కేసులకు అటెండ్ కాడు. ఎప్పుడు ఏదో ఒక పిటిషన్ వేయడం, తప్పించుకోవడం. మొత్తం అంతా అక్యూజుడు. కుటుంబం